బ్రేకింగ్ న్యూస్. మీ వాహనాలపై చలాన్లు పెండింగ్లో ఉన్నాయా? మీరు రోడ్డుపై వెళుతూ ఉన్నప్పుడు పోలీసులు మిమ్మల్ని పక్కకు ఆపమని మీ తాళాలు లాక్కుంటూ ఉన్నారా? అయితే ఖచ్చితంగా ఈ వార్త మీకోసమే, ఈ బ్రేకింగ్ న్యూస్ మీకోసమే. పెండింగ్ చలాన్ల విషయంలో వాహనదారులను బలవంతం పెట్టొద్దు అని ట్రాఫిక్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. చలాన్లు చెల్లించాలి అని బైక్ కీస్ లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం లాంటివి చేయొద్దు అని తెలిపింది. వాహనాన్ని ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే పోలీసులు వసూలు చేసుకోవచ్చు అని కోర్టు పేర్కొంది. ఒకవేళ వాహనదారులు ఆ సమయంలో చెల్లించడానికి ఇష్టపడిన పక్షంలో చట్ట ప్రకారం కోర్టు నోటీసులు ఇవ్వాలి అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలాన్లు వసూలు చేస్తున్నారు అని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. పెండింగ్ చలాన్ల వసూలు కోసం ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఇబ్బందులు పెడుతున్నారు అని పేర్కొన్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల విషయంలో వాహనదారులను బలవంతం పెట్టొద్దు అని ట్రాఫిక్ పోలీసులను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సహజంగా చాలామందికి వాహనాలపై వాళ్ళు ఏదో రూల్స్ వైలేట్ చేసినప్పుడు, అతివేగంగా వెళ్ళినప్పుడు, హెల్మెట్ పెట్టుకున్నప్పుడు, రెడ్ సిగ్నల్ క్రాస్ చేసినప్పుడు, రాంగ్ రూట్లో వెళ్ళినప్పుడు, ఇలా లేదు రాంగ్ పార్కింగ్ చేసినప్పుడు వాహనాలపై చలాన్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు పోలీసులు బలవంతంగా వాహనాలను ఆపి చలాన్లు వసూలు చేస్తున్నారు అని హైకోర్టుకి వెళ్లారు. దీనిపై వాదన విన్న హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ విజయ్ గోపాల్ మనకు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయ్ గోపాల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయ్ గోపాల్ గారు, ఏంటి కోర్టు ఆదేశాల సారాంశం ఏంటి? మీరు ఎందుకు ఈ పిటిషన్ వేయాల్సి వచ్చింది కోర్టులో? సో నేను పిటిషనర్ కౌన్సిల్ నండి, పిటిషనర్ ని కాదు. ఓకే, పాయింట్ నెంబర్ 1. ఓకే, కోర్టును ఆశ్రయించింది దాదాపు మనం సెప్టెంబర్ మంత్ లో. ఇది పోలీస్ వాళ్ళు, తెలంగాణ పోలీస్ పర్టికులర్లీ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు పర్సనల్ సెల్ ఫోన్స్ వాడుతూ ఫోటోలు కొట్టడము, చలాన్లు ఇంపోజ్ చేయడము, తర్వాత చలాన్లు పెండింగ్ ఉన్నాయని చెప్పి దారిలోనే బస్ స్టాప్లలో రోడ్ల పొంటి ఎక్కడంటే అక్కడ పబ్లిక్ ఆపేసి పెండింగ్ చలాన్లు క్లియర్ చేయాల్సిందే అని చెప్పి ఏదైతే చేస్తున్నానో అది దానికి సంబంధించి సెప్టెంబర్ 2025 లోనే పిటిషన్ వేసినట్టుంది. ఎలాబొరేట్ హియరింగ్స్ జరిగినాయి సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు. అయితే స్టేట్ దగ్గర ఏ జవాబు లేకపోవడం వలన, అలాగే తీసుకున్న డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వడం కష్టం అయిపోతుంది కాబట్టి ఇవాళ కోర్టుని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇల్లీగాలిటీస్ కంటిన్యూ అవుతున్నాయి తెలంగాణ పోలీస్ తరఫు నుండి, అలాగే కౌంటర్ కావాలని రావట్లేదు, కావాలని పోస్ట్పోన్ చేస్తున్నారు ఇష్యూని అని చెప్పేసి. అయితే వాదనలు, అలాగే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ వాదనలు విన్న తర్వాత ఇప్పటి నుండి పెండింగ్ చలాన్స్ క్లియర్ చేయడం కోసం ఎవరైతే మన తెలంగాణ పోలీసులు దారి పొంటూ ఉండి బండ్లను ఆపి తాళం చేతులు గుంజుకొని మొత్తమైన గట్టు, సగమైన గట్టు, కొంచెమైన కట్టు అని ఏదైతే అంటుండేనో అది చెల్లదు, అది చేయడం మానేయాలని చెప్పారు. ఎవరైనా ఇష్టం ఉంటే కట్టుకోవచ్చు, లేదు అంటే కోర్టు ద్వారా ప్రొసీజర్ ఏముంటుందో చట్టపరంగా ఆ ప్రొసీజర్ ఫాలో చేయాలి. అనగా కోర్టుకి వెళ్ళి మీరు కేసు ఫైల్ చేసి ప్రొసీజర్ ఫాలో చేయాలి తప్పితే రోడ్ల మీద ఇట్లా స్ట్రీట్ జస్టిస్ చేయడం మాత్రం. అంటే విజయ్ గోపాల్ గారు, నిజానికి మరి ట్రాఫిక్ వైలేషన్స్ ను తగ్గించాలి అంటే కొంత కఠినంగా ఉండాలి అని ఒక పక్క చెప్తారు, పోలీసులు కఠినంగా ఉన్నారని కోర్టుకు వెళ్తూ ఉంటారు. మరి ట్రాఫిక్ వైలేషన్స్ ఎలా తగ్గుతాయి? కఠినంగా ఉండాలనేది మా వాదన కూడా అండి. చూడండి, చేసే తప్పులన్నీ చేసి రాంగ్ సైడ్ లో బండి నడిపించి, లేదా రాంగ్ సైడ్ లో ఇతరులకు హాని జరిగేలాగా బండ్లు పార్క్ చేసి దాని తర్వాత 1000 రూపాయలు కట్టేసి ఇంటికి పోవంటే మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, సో రాంగ్ సైడ్ లో బండి పార్క్ చేసి రాంగ్ సైడ్ లో బండి నడిపిస్తే చట్టం చెప్పేది మనిషికి 6 నెలల జైలన్నా లేదా 1000 రూపాయలు 1200 కట్టాలని చెప్పేసి. కానీ అది డిసైడ్ చేయాల్సింది పోలీస్ వాళ్ళు కాదండి, కోర్టులో జరగాల్సిన పని. సో రోడ్డు మీద నిలబెట్టి న్యాయం చేస్తామంటే లేదా చట్టాన్ని అమలు చేస్తామంటే అలా కుదరదు. పోలీస్కి ఉన్న ఫ్రీడమ్ ఏంటంటే వాళ్ళు తప్పు జరుగుతున్నప్పుడు చలాన్ ఇంపోజ్ చేసి ఆ చలాన్ కరెక్టా కాదా, 1200 వరకు చలాన్ వేయాలి అని చెప్పేసి చట్టం చెప్తున్నప్పుడు ఆ 1200లో
500 వేయాలనా, 700 వేయాలనా, 1000 వేయాలనా, లేదా 1200 మొత్తం వేయాలనా అని డిసైడ్ చేయాల్సింది న్యాయస్థానం. అంతేగాని రోడ్ల మీద కానిస్టేబుల్, హోమ్ గార్డ్స్, ఎస్ఐలు, సిఐలు అది డిసైడ్ చేయడానికి లేదండి. అదే చట్టము. ప్రతి డెవలప్డ్ కంట్రీలో, యుఎస్ లోనైనా, యూకేలోనైనా, ఆస్ట్రేలియాలోనైనా, లేదంటే ఏ వెస్టర్న్ కంట్రీస్ లో చూసుకున్నా కూడా అదే చట్టము. అంటే ఈ చలాన్ వేసిన విజయ్ గోపాల్ గారు, చలాన్ వసూలు చేసుకోవడానికి ఒకవేళ వాహనదారుడు కట్టకపోతే కోర్టు నుంచి నోటీస్ పంపించి ఆ తర్వాత మాత్రమే బైక్ ని సీజ్ చేసి చెయ్యాలి అంటే న్యాయస్థానాలపై ఎక్కువ బడ్డెన్ పడే అవకాశం ఉండదా నిజానికి? ఉండదు. అట్లే ఉండదు. న్యాయస్థానాల మీద ఎక్కువ బర్డన్ పడుతుందని చెప్పి న్యాయస్థానం పని మీరు, నేను, పోలీసు లేదా డిపార్ట్మెంట్ చేసుకోవడానికి లేదు కదండి. న్యాయం చేయాల్సింది సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని అందుకే అనేది రాజ్యాంగం ఉన్నది. అందుకే ఒకళ్ళు ఒక పని చేసుకోవాలి. న్యాయస్థానం పని న్యాయస్థానం చేయాలి, పోలీసుల పని పోలీసులు చేయాలి, చట్టసభల పని చట్టసభలు చేయాలి. చట్టం చేసేది చట్టసభలు, చట్టాలను అమలు చేయాల్సింది పోలీసులు. ఆ చట్టాన్ని అమలు చేస్తున్నప్పుడు ఒక గీతని దాటకుండా చేయడము పోలీసుల బాధ్యత. చలాన్ వేయడం అదే చెప్తున్నాను. చలాన్ వేయడం వరకు మాత్రమే పోలీసుల బాధ్యత. అది మీరు వేసింది కరెక్టా కాదా, నేను వైలేట్ చేసినానా లేదా, నేను జైలుకి పోవాలనా లేదా, లేదా నేను పుట్టి పైసలు కట్టేసి ఇంటికి పోవాలనా అనే నిర్ణయం ఏదైతే ఉన్నదో అది కోర్టు చేయాల్సిన పని. అది పోలీసుల చేతిలో లేదండి. ఇప్పుడు ఎలాగైతే ఒక క్రైమ్ ఉంటుందో ఎఫ్ఐఆర్ చేయగానే పోలీస్ స్టేషన్ లో జడ్జిమెంట్ ఇవ్వరు కదా, అలాగే ఇక్కడ కూడా నేను రాంగ్ సైడ్ లో నడిపిస్తే నన్ను తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టులో నాకు 5 రోజులు, 10 రోజులు, 20 రోజులు శిక్ష పడితే అది జడ్జి గారు డిసైడ్ చేస్తారు ఎవిడెన్స్ ని చూసుకుంటూ అది ఎంత అడ్మిసిబుల్ ఉందో లేదో అని. కానీ పోలీసు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దారి మధ్యలో బండ్లు ఆపేసి తాళం చేతులు గుంజేసుకుని కట్టిరా ప్రతిరోజు ఇదే మీరు. కానీ విజయ్ కుమార్ గారు నాకు ఒకటి అనిపిస్తోంది ఇక్కడ పోలీసులు చలాన్లు వసూలు చేసే విషయంలో చలాన్లు పడినటువంటి ఒక బైకర్ పోలీసులతో ఏ విధంగా మాట్లాడాలి అనే ఒక అవేర్నెస్ కల్పించడం కంటే ఒకవేళ మీరు రాంగ్ సైడ్లో వెళ్తే ఈ రకమైన శిక్షలు పడే అవకాశం కూడా ఉంటుంది, అవసరమైతే జైలు పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది అని వీళ్ళకి అవగాహన కల్పించడం ద్వారా రెగ్యులర్గా రిపీటెడ్గా ఇలాంటి వైలేషన్స్ జరగకుండా ఉంటుందేమో. ఎందుకంటే ఎప్పుడు మనం పోలీసు వాళ్ళకి కీ తీసుకునే అవకాశం లేదు, వాళ్ళని ఆపే అవకాశం లేదు, వీటిపైన ఫోకస్ చేస్తున్నాం. ఎక్కడ చూసినా రాంగ్ రూట్లో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళ ప్రమాదాలు జరుగుతున్నాయి, అతి వేగంతో మితిమీరిన వేగంతో వెళ్ళే వాళ్ళ ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి పోలీసు వాళ్ళు కీ తీసుకుంటున్నారు, తీసుకునే హక్కు లేదు అనే ఈ రకమైన అవేర్నెస్ జనాల్లో కల్పించడం ద్వారా ఈ రకమైన నేరాలు అఫెన్సులు చేసే వాళ్ళు, రూల్స్ని వైలేట్ చేసే వాళ్ళు పెరిగిపోయే అవకాశం ఉంటుంది కదా. ఉండదండి. చూడండి, ఇప్పుడు మీరు మాట్లాడుతుంది ఎట్లంటే, ఇప్పుడు రాంగ్ సైడ్ లో నేను బండి నడిపించి లేదా నేను అతి స్పీడ్ లో బండి నడిపించిన తర్వాత ఎవరికైనా హాని జరిగినా జరగకపోయినా రూల్ వైలేట్ చేసినందువలన నాకు శిక్ష పడుతుంది కోర్టులో అన్న భయం లేకుండా పోయింది. ఎందుకంటే మీరు మాట్లాడితే నన్ను ఆపి నా దగ్గరికి పైసలు తీసుకుని నన్ను ఇంటికి పోనిస్తున్నారు. అది కాదు కదా చట్టం. చట్టం చెప్పేది నేను ఒకవేళ ఇప్పుడు చూడండి హెల్మెట్ తప్ప ఏదైతే అఫెన్స్ కి జైల్ టర్మ్ ఉందో అది పోలీస్ వాళ్ళు రోడ్ల మీద డిసైడ్ చేసే అధికారం వాళ్ళకు లేదండి. అదే చట్టము. ఓకే, ఒకవేళ ఇప్పుడు నేను రాంగ్ సైడ్ లో బండి నడిపిస్తే 6 నెలల జైలు శిక్ష అయినా 1200 అయినా శిక్ష అనేది సెక్షన్ 184 చెప్తుంది. తాగి బండి నడిపిస్తే 2 సంవత్సరాల వరకు జైలు అని ఉంది. అలాగే ఓవర్ స్పీడ్ లో నడిపిస్తే ఐ థింక్ 3 నెలల్లో 6 నెలల్లో ఉంది, లేదా 1000 రూపాయల చలానా ఉంది. అప్ టు 1000 రూపాయలు, అంటే 1000 రూపాయల వరకు అని చెప్పేసి. కానీ ఆ 1000 రూపాయలలో 1000 రూపాయలు మొత్తం వేయాలన్నా 600 వేయాలన్నా అనేది పక్కన పెట్టేస్తే ఆ నిర్ణయం తీసుకోవాల్సింది జడ్జి గారు. ఒకవేళ ఇది యాక్చువల్ గా మంచి జరిగే విషయం అండి. ఎందుకంటే ఇప్పుడు సొసైటీకి అలవాటు అయింది ఏంటంటే ఏదైనా చేయొచ్చు, డబ్బులు కట్టేసి వచ్చేయచ్చు, రైట్? ఆ అవగాహన ఎక్కువ అయిపోయినందువల్లనే పోలీసు వాళ్ళు ఒక ఉద్దేశం మంచిగా ఉన్నప్పటికీ వాళ్ళ ఎగ్జిక్యూషన్ తప్పుగా జరిగిపోయింది కాబట్టే చేయి దాటిపోయింది అంతా. ప్రతి ఒక్కళ్ళు హైవేలోనైనా సిటీలోనైనా ఎక్కడైనా రాంగ్ సైడ్ లో నడపడం నార్మల్ అయిపోయింది. బండి హై స్పీడ్ లో నడపడం నార్మల్ అయిపోయింది. ప్రతి 3వ రోజు చూస్తూనే ఉన్నాము ఓవర్ స్పీడ్ లో పోయి డివైడర్ ని గుద్దడమో లేదా పబ్లిక్ ని గుద్దడమో, బస్ స్టాప్లలో బండ్లెక్కిచ్చేయడమో ఇవన్నీ జరగడానికి కారణం ఎవరు? నాకు అసలు నేను జైలుకు పోతానేమో, నా మీద కేసు జరుగుతుందేమో అన్న భయం అసలు పబ్లిక్ లేకుండా పోయింది పోలీసులు చేసిన పని వల్ల. సో ఇప్పుడు చలాన్లు కాకుండా ఇలా రాంగ్ రూట్ లో వెళ్ళిన వాళ్ళని ఒక 2, 3, 4 కొంతమందినో కన్విక్షన్ పడే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి వైలేషన్స్ ఆగే అవకాశం ఉంటుంది. పోలీసులు కూడా దీన్ని ఒక ఆదాయ వనరుగా భావిస్తున్నారు అనే సంకేతాలు వెళ్తున్నాయేమో, రైట్?
కరెక్ట్. ఇప్పుడు ఏ దేశంలోనైనా జరిగేది ఇదేనండి. పోలీసు వాళ్ళు ట్రాఫిక్ చలాన్ వేసిన తర్వాత ఇంటికి నోటీస్ వస్తుంది, కోర్టుకు వెళ్ళి నువ్వు చలాన్ కడతావా లేదంటే లేదు నేను తప్పు చేయలేదు, ఆ రూల్ అక్కడ చెల్లదు లాంటిది ఏమైనా వాదించుకుంటావా అనేది నీ ఇష్టం. కానీ మన 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 రాష్ట్రంలో ఈ చాయిస్ కూడా ఎవరికీ లేదు. బండి పట్టినామా పైసలు కట్టించుకున్నామా అంతే వరకు తప్పితే పైసలు కట్టినంత మాత్రాన భయం పెరుగుతుంది అనేది ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ట్రాఫిక్ పోలీస్ ఉంది. అది తప్పు. మనిషికి కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది, నేను అవసరం పడుతున్నాను, నాకు ఆఫీస్లో లీవ్ పెట్టాల్సి వస్తుంది, నేను జైలుకి వెళ్తానేమో రాంగ్ సైడ్ నడిపిస్తాన భయం ఏమాత్రం లేకుండా పోయింది. ఎందుకంటే 1000 రూపాయలు కట్టేస్తే మీరు వదిలేస్తారు. ఒక ప్రాణం తీసేసి 1000 రూపాయలు కట్టి ఇంటికి పోవడం తప్పు. హై స్పీడ్ లో సిగ్నల్ జంప్ చేసి ఒకరిని గుద్ది చంపేసి 1000 రూపాయలు కట్టి ఇంటికి పో అంటే అది తప్పు. మనిషి చచ్చిపోతే మాత్రమే వీళ్ళు ఒక మర్డర్ కేసు లాంటిది రాస్తారు. చచ్చిపోనంత వరకు మీరు ఏమైనా చేసి 1000 రూపాయలు కట్టి ఇంటికి పో అంటే మాత్రం సారీ అండి, చట్టం అట్లా లేదు. తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ చాలా తప్పుడు విధానాలలో ఉద్దేశం మంచిగా అయినప్పటికీ ప్రజల్లో అవగాహన కంటే ఎక్కువ వాళ్ళకు చలాన్ కట్టి ఇచ్చే భయం పెరిగిపోతే వాళ్ళు మారిపోతారని వీళ్ళు ఒక రాంగ్ అండర్స్టాండింగ్ అండ్ లాస్ ఇంప్లిమెంట్ చేశారు అనేది మా వాదన. ఓకే రైట్. ఫైనల్ గా విజయ్ కుమార్ గారు ఒక విషయం, అంటే సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. బయట ఎక్కడ చూసినా చాలా మంది రెడ్ సిగ్నల్ జంప్ చేస్తూ ఉంటుంటారు, విచ్చలవిడిగా మనకే అనిపిస్తూ ఉంటుంది ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదు, అంత వేగంగా వెళ్తున్నాడు, గుద్దుతే ఏమవుతుంది. ఆర్టీసీ బస్సులు కూడా ఇందులో ముందంజలో ఉంటున్నాయి. మరి ఆర్టీసీ పైన ఏమన్నా ఇప్పటి వరకు ఎంత ఫైన్లు వేశారు, ఈ డేటా ఏమన్నా మీ దగ్గర ఉందా? లేదు వేస్తున్నారు అసలు? ఎక్కడ లేదండి. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు లాస్ట్ టైం December 16న హియరింగ్ జరిగినప్పుడు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ కోర్టు నుండి ఏంటంటే, మీరు డ్రింక్ అండ్ డ్రైవ్ కాకుండా ఇంకెవరి మీద నేను ఎప్పుడైనా కేసులు రాసినట్టు, వాళ్ళ మీద ఛార్జ్ షీట్ చేసినట్టు, వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ప్రాసిక్యూట్ చేసినట్టు ఎవిడెన్స్ ఉంటే ఛార్జ్ షీట్స్ ఉంటే తీసుకురండి అని చెప్పారు. ఏం తీసుకోకుండా వాళ్ళు ఇవాళ కూడా కోర్టుకు రావడంతో కోర్టు కొంచెం దాన్ని పరిగణనలోకి తీసుకుని మీరు ఉట్టి డ్రింక్ అండ్ డ్రైవ్ తప్ప, ఇప్పుడు చట్టంలో 15-16 వేరే వేరే రకాల అఫెన్సెస్ ఉన్నాయి, వాటికి వేరే వేరే రకాల పనిష్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి 2011 లో ఏదో ఒక జియో ఇష్యూ చేసి అది పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా మేము రోడ్ల మీద న్యాయాలు చేసేస్తాము, ఈ కానిస్టేబుల్ లెవెల్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్లు లేదా హోమ్ గార్డులు బండ్లు ఆపేసి తాళం చేతులు గుంజేసుకుని సార్ తనకి నాడు లేకపోతే నాకు 100 రూపాయలు ఇచ్చి వెళ్ళిపో, ఇవన్నీ అవసరం లేని విషయాలండి. ఓకే, ఇది ఒక కరప్షన్ ఒక తావు తీస్తున్న ఒక ప్రాసెస్. ఇది పోలీస్ దగ్గర ఉన్న ఒక చాయిస్ ఒకటే. ఇప్పుడు ఎలాగైతే క్రైమ్ జరిగినప్పుడు FIR రాసిన తర్వాత ఛార్జ్ షీట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టుకి ఇంకా నేరం మోపడిన ఎవరైతే ఉంటారో ఆయన వాళ్ళిద్దరి మధ్య తేల్చుకోవాల్సిన ఒక విషయం ఎలా ఉంటుందో, మోటార్ వెహికల్ యాక్ట్ కూడా అంతే సీరియస్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిన ఒక చట్టం. ఇండియాలో ఎవరికి సివిక్ సెన్స్ లేకపోవడానికి కారణమే పోలీసులు అమలు చేసే విధానం తప్పు. కాబట్టి ఇద్దరు వైపు నుంచి తప్పు ఉంది, వాహనదారులు పోలీసుల వైపు నుంచి కూడా తప్పు ఉంది. వాహనదారుల తప్పు ఎందుకు అంటే వాళ్ళు అలాగే ఉంటారండి. ఏ దేశంలోనైనా 0 వైలేషన్స్ లేవు. న్యూయార్క్ లాంటి మహానగరంలో కూడా వైలేషన్స్ ఉంటాయి. అయితే వాళ్ళని తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి అక్కడ 1000 మంది కాకుండా 10 మంది చేస్తారు. ఇక్కడ మీరు మాట్లాడితే పైసలు తీసుకొని వదిలేస్తారు కాబట్టి ఇక్కడ ఎవరికి ఫరక్ పడతలేదు. నేనేం రాష్ట్రం అందరినీ తీసుకుపోయి జైలు ఏమని చెప్తలేను. ప్రతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఒక 10 మంది స్టాఫ్ ఉండుంటే వాళ్ళు ప్రతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే రాంగ్ సైడ్ లో బండి నడిపిస్తున్నారో ఓ 3-4 వారానికి జైల్లో తీసుకొస్తే మెల్లమెల్లగా మార్పు వస్తుంది. కానీ మీరు మా దగ్గర టైం లేదు, మా దగ్గర ఛార్జ్ షీట్ లేదు, మా దగ్గర ఇది లేదంటే చట్టము ఫార్చునేట్లీ మీకు ఫీడమ్ ఇవ్వదండి. మీకు వచ్చినట్టు చట్టాన్ని అమలు చేసేది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గోపాల్ గారు. మీరు పిటిషనర్ తరపు వాదించినటువంటి న్యాయవాది విజయ్ గోపాల్ ఇప్పటి వరకు బిగ్ టీవీతో మాట్లాడారు. పెండింగ్ చలాన్ల విషయంలో వాహనదారులను బలవంతం పెట్టొద్దు అని ట్రాఫిక్ పోలీసులను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చలాన్లు చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం లాంటివి చేయొద్దు. వాహనాన్ని ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే ఓకే, అలా చెల్లించకపోతే చట్ట ప్రకారం న్యాయస్థానాల ద్వారా చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని ఆదేశాలు జారీ చేసింది. అలాగని మీరు ఇష్టానుసారం మనం ట్రాఫిక్ వైలేషన్స్ పాల్పడి తర్వాత చెల్లిద్దామని అని మాత్రం అనుకోవద్దు. ఒకవేళ పోలీసులు తలుచుకుంటే మీ దగ్గర నుంచి చలాన్లు వసూలు చేయలేకపోవచ్చు, కానీ మిమ్మల్ని జైలుకు పంపించే విధంగా కూడా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ట్రాఫిక్ వైలేషన్స్కి మాత్రం పాల్పడకండి.